విజయవాడలోని పెనమలూరు దగ్గర ఉన్నటువంటి శ్రీరామ వృద్ధుల ఆశ్రమం, అలాగే ప్రకృతి వైద్య చికిత్సా కేంద్రం అన్నమాట. సో ఇక్కడ వృద్ధులు ముఖ్యంగా ఎవరైతే బెడ్ రిడన్ అయి ఉంటారో అలాంటి వాళ్లకు ఇక్కడ స్పెషల్ గా వాళ్ళ దగ్గర పెట్టుకుని చూసుకుంటున్నటువంటి పరిస్థితి. ఎవరో యాక్చువల్ గా ఒక పెద్ద ఆవిడ ఫోన్ లో చెప్పారు, గతంలో నేను విజయవాడ వచ్చినప్పుడు వృద్ధాశ్రమాలు పెరిగిపోతున్నాయి అని బాధపడాలో, లేకపోతే ఇలాంటి ఆశ్రమాలతోటి బెడ్ రిడన్ అయినటువంటి లేవలేని పరిస్థితుల్లో ఉన్న వృద్ధులకు స్వాంతన లభిస్తుందా అది అర్థం కావట్లేదమ్మా. కానీ ఈ శ్రీరామ ఆలయం అయితే మాత్రం వృద్ధాశ్రమం అది ఆలయం అంటాను నేను. అంత బాగా చూసుకుంటున్నారు అక్కడ. వాళ్ళు లేవలేనటువంటి నడవలేని స్థితిలో ఉన్న వాళ్ళని ఎస్పెషల్లీ ఇక్కడ జాయిన్ చేసుకుంటారు. నువ్వు ఎన్నో ఆశ్రమాలు తిరుగుతుంటావు కదా, ఒక్కసారి దీన్ని కూడా విజిట్ చేయమ్మా చూడు అని చెప్పారు ఆవిడ. సో ఈ రోజు వేరే షూట్ కోసం వచ్చి మళ్ళీ ఇక్కడికి వచ్చాం మనం. ఒకసారి నిజంగా ఆవిడ ఏం చెప్పారో అదంతా ఉందా, అలాంటి సర్వీస్ ఇక్కడ లభిస్తోందా, పిల్లలు చాలా మంది ఉన్నప్పటికీ కూడా మంచి మంచి పొజిషన్స్లో ఉన్నా కూడా వాళ్ళకి ఏదైనా హెల్త్ ఇష్యూస్ వచ్చినప్పుడు తల్లిదండ్రులకు వృద్ధులకు చూసుకోలేనటువంటి సిచ్యుయేషన్ ఉంటుంది. సో అలాంటి వాళ్లకు ఈ ఆశ్రమం చాలా బాగా సూట్ అవుతుంది అని చెప్తా ఉన్నారు. అవన్నీ ఒకసారి మనమే రియల్ గా వెళ్ళి చూసేద్దాం రండి. ఏం పేరు? యశోదమ్మ. ఎప్పుడొచ్చారు ఇక్కడకు? వచ్చి 10 నెలలు అయిందమ్మా. ఏ ఊరు? దాసపాడు, కృష్ణా జిల్లాయేనా? ఇక్కడికి వచ్చేసారు? నా దేవసం నేను ఒక అందు కావాలా 7 గజులు బంగారం పట్టుపగల 9ంటికి ఎత్తిపోయారు. ఎత్తిపోతే మనే తెచ్చుకుని తిని తినక రోగం వచ్చేసి నడవ లేకుండా పోయా. నడక ఇప్పుడు ఏమీ లేదమ్మా నాకు. రెండోది మరి ఇక్కడ ఎలా ఉంది ఆశ్రమం? వచ్చినా పర్వాలేదమ్మా. దొడ్లోకి వెళ్తున్నాను, వస్తున్నాను, వాకింగ్కి వెళ్ళి రోజు కాసేపు తిరిగి వస్తాను. బాగానే ఉంటుందమ్మా. బాగా చూసుకుంటారా ఇక్కడ? బాగానే చూసుకుంటారు. పొద్దున్నే వేడి నీళ్ళు పెడతారు, బకెట్ నీళ్ళు. నా అంతలకు నేనే వెళ్ళి పోసుకుని బట్టలు కట్టుకుంటాను. వచ్చినాక టీ పట్టుకొచ్చి కాఫీ పట్టుకొస్తారు. పొద్దున్నే కాఫీ ఇచ్చినా మళ్ళీ కాసేపు టిఫిన్ పెడతారు. మళ్ళీ మధ్యాహ్నం 2ంటికి మళ్ళీ టీ ఇస్తారు. బాగానే చూస్తున్నారు. భోజనం ఇదే 2ంటికి పెడతారు. మరి 9ంటికి టిఫిన్ పెడుతున్నారుగా. బాగానే చూస్తున్నారు అమ్మ. మాకు వాళ్ళు ఉంది ఆ పారంకలో. కొడుకు చచ్చిపోయాడమ్మా. వస్తుంది మనవడు మనవరారు అమెరికాలో ఉండారు. ఆడే కట్టుకుంటున్నారు డబ్బులు నా భోజనానికి. కరోనా వచ్చి చచ్చిపోయాడమ్మా. 12 లక్షలు పర్సాడు పిల్లడు. మందు వాళ్ళు అసలు పడుకున్న చంపేసేసారు హాస్పిటల్లో. నోరు పూస్తే ముందర ఉండవా? నోరు పూసి మంట అన్నం తినకుండానే చచ్చిపోయాడమ్మా. మీకైతే ఇక్కడ బాగుందా? ఇక్కడ బాగుందా? మంచిగా ఉందా ఇక్కడ? బాగానే ఉందమ్మా. ఇక్కడే ఉంటారా, ఇంటికి వెళ్తారా? ఇంటికి వెళ్ళనిక నడితే మా ఇంటికి వెళ్తా. దాసపాడు వెళ్తారా? నా ఇల్లు ఉందమ్మా. ఇల్లు కట్టుకున్నాను. 16 సెంటి దొడ్డు ఉంది, 80 సెంటి పొలం ఉంది. పొలం అన్ని 2 కలిపి పేడకే రాసేసే. మనోడు ఆడేగాక బాగానే చూస్తున్నారమ్మా. వీళ్ళు మా అమ్మాయి వాళ్ళు కూడా బాగా చూస్తున్నారు నన్ను. మేడమ్మ కూడా రోజు వస్తుందో నన్ను పలకరిస్తానికి కూడా. ఎట్లా ఉండే అమ్మ అని అడిగి వెళ్తుంది, మందులు తెచ్చి పెడితే బాగానే చూస్తుందమ్మా అమ్మాయి కూడాను. నా పేరా అలివేలు మంగతాయారు. కానీ ఇక్కడ అందరూ మంగతాయారు అంటారు. ఓ థ్యాంక్ యూ. సూపర్. అసలు ఎంజాయ్ చేస్తున్నారు టీవీ పెట్టుకుని? టీవీ ఇప్పుడే పెట్టారా? తిన్నారా? కలే ఇంకా తినలేదా? టిఫిన్ తిన్నారా? ఏం టిఫిన్ తిన్నారు? వేళ ఉప్మా. అది నా ఫేవరెట్. ఫేవరెటా? ఎలా ఉంది ఇక్కడ ఆశ్రమంలో? సూపర్ అండి, చాలా బాగుంది. వెరీ హ్యాపీ. ఇట్ వచ్చి నాకు నో చిల్డ్రన్స్, అందుకనే ఆశ్రమానికి వచ్చా. అది కానీ అందరూ వస్తుంటారు ఇక్కడ. అందరూ కూడా చాలా క్లోజ్గా చాలా బాగా ఉంటారు. అది మెయిన్. అది ఏ ఊరు? మాది విన్నకోట అండి. గుడ్లవల్లేరు మచిలీపట్నం వెళ్ళే దారి. ఎన్నాళ్ళైంది ఇక్కడికి వచ్చి? 5 ఏళ్ళు అయింది. 5 ఏళ్ళ నుంచి ఇదే రూము, ఇదే బెడ్, ఇదే రూము. వస్తుంటారా, మాట్లాడుతుంటారా మీతోటి? అసలు ఆవిడ గురించి ఏం చెప్పమంటారు నన్ను? అంతేనా?
అసలు చాలా చాలా ఆవిడంత క్లోజ్గా ఉండి అంత బాగా మాట్లాడకపోతే మేము ఆశ్రమంలో ఉండలేను నేను. చాలా ఒక కన్న బిడ్డ మించి. మీకు బిడ్డ లేరని ఎందుకు చెప్తున్నారు మరి? మీ బిడ్డేగా. నేను వచ్చిన కొత్తలోనే అమ్మ బిడ్డ లేరని బాధపడతారు, ఎందుకు నేను మీ అమ్మాయిని. అంత మాట ఎవరు అనరు. ఆవిడే హోదా ఎక్కడండి, నేను ఎక్కడ అసలు. సో అయితే మీ అమ్మాయి ఆవిడ. ఆ, మరండి ప్రతిదీ. చెప్తారా పిల్లలు లేరని? అమ్మా పిల్లలు లేరని మళ్ళీ చెప్పొద్దు. ఎవరికి ఎవరికి చెప్పొద్దంటారా? అలాగే ఉమాగారే మీ అమ్మాయి. అలాగే. థ్యాంక్ యూ అంత మాట అన్నందుకు. సరే మరి ఓకేనా? బాగుంది కదా? చాలా బాగుంది నాన్న. అసలు అమ్మా లేదు, అది ఊరికే ఎందుకో వచ్చింది అంతే. మెనీ మెనీ థ్యాంక్స్ నాన్న, మెనీ మెనీ. ఎక్కడి నుంచి వచ్చారండి? మేము పోరంక నుంచి వచ్చాను. ఏం పేరు మీ పేరు? నా పేరు శ్రీరావమ్మ. ఎన్నాళ్ళైంది ఇక్కడికి వచ్చి? 1 సంవత్సరం అయిపోయింది. 1 year అయింది. ఉన్నారా మీ పిల్లలు? ఉండారమ్మా, అంటే అందరు ఉద్యోగాలు, అందరు ఇళ్ళకాడ ఎవరు ఉండరు, అందుకని చెప్పి ఇక్కడ ఉంటాలి అని వచ్చేసారు. మీరే వచ్చేసారు ఉంటానని. ఎలా ఉంది ఇక్కడ? అంతా చూసుకుంటే బాగానే ఉంది, అంతా బాగానే ఉంది. డాక్టర్ వస్తారా? వస్తారు కదా, అవసరం అయితే వస్తారు. బాగానే ఉంటుంది, అంతా బాగానే ఉంది. మీ వాళ్ళు వస్తుంటారా చూడడానికి? ఎప్పుడు వస్తారమ్మా అందరూ కూడా, అంటే వాళ్ళు సెలవుల రోజున వస్తారు. అందరం ఉద్యోగాలు కదా, సెలవుల రోజున వస్తారు. ఇక్కడే ఉంటారా విజయవాడలోనే? ఇక్కడే ఉంటారు అందరు, అక్కడెక్కడిక్కడే ఉంటారు. ఎంతమంది పిల్లలు? 3, 2 అబ్బాయిలు 1 అమ్మాయి. బాగుంది కదా? బాగుందమ్మా, చాలా బాగుంది. ఏం పేరండి? శ్రీనివాస శాస్త్రి. ఏ ఊరు మీది? మాది విజయవాడ అండి. ఎప్పుడు వచ్చారు ఇక్కడకు? వచ్చా దాదాపుగా 6 నెలలు 7 నెలలు అయింది. 6-7 నెలలు అయిపోయింది ఆ, శ్రీరామాకు వచ్చి. ఆ. ఓకే. పిల్లలు ఉన్నారా? ఎవరు లేరండి నాకు. అమ్మ లేదు, నాన్న లేడు, అక్కయ్య లేదు, అన్నయ్య లేడు, ఎవరు లేడు. భార్య పిల్లలు ఎవరు లేరండి. నాకు పెళ్ళి కాల. ఇక్కడ ఎలా ఉంది? బాగా ఉందండి. ఏంటి కోర్టుకి ఎందుకు తిరుగుతున్నారు మీరు? కోర్టుకి వెళ్తున్నారని చెప్తున్నారు. కోర్టు అంటే డబ్బులు తీసుకున్నాను ఒక పంతులు గారి దగ్గర. ఆయనను నాగులు మధుసూదన్ రావు ఇద్దరు మోసం చేశారు మిమ్మల్ని. ఆ. ఎంతకి? దాదాపు 10 లక్షల దాకా మోసం పోయి. కోర్టుకు పోతున్నారు ఇప్పుడు, అందుకని మీరు? నేనేం వెళ్తలా, ఆయన చూసుకుంటున్నారు. లాయర్లు ఉమాగారు వెళ్తున్నారంటగా. ఇప్పుడు మా గారి హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు నా తరపున. అదే ఆవిడ వెళ్తున్నారు. ఆవిడే నాకు దేవత. అవునా? మీ అమ్మాయి? నాకు అన్నం పెట్టింది ఆవిడే, అంతా ఆవిడే. నేను దాదాపు సెప్టెంబర్లో వచ్చి ఇక్కడ ఉంటున్నాను. అంతకుముందు కూడా 1 సంవత్సరం ఉండేళ్ళాను. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. శ్రీరామ వృద్ధాశ్రమాన్ని అలాగే ప్రకృతి వైద్యశాలను గత 17 ఏళ్లుగా నిర్విరామంగా నడుపుతున్నటువంటి ఉమాగారు. ఒక్కసారి ఆమెతో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే అండి. చాలా బాగుంది నిజంగా. ప్రకృతి వైద్యశాలను పెట్టుకున్నందుకు ప్రకృతి వనంలా ఉంది మీ ఆశ్రమం మొత్తం. ఇక్కడ కూడా ఆర్టిఫిషియల్ గా అనిపించట్లేదు, చాలా న్యాచురల్ గా అన్నీ కూడా అలాంటి న్యాచురల్ మనుషులే ఉన్నారేమో అనిపిస్తుంది. వాళ్ళు ఉన్నది ఉన్నట్టు అంటే ఇక్కడ ఏమనిపిస్తుంది అది చెప్పేస్తున్నారు బయటకు. గ్రేట్ అండి. యూజువల్ గా ఏంటంటే అన్ని మంచిగా ఉండి అంతా బాగున్న తర్వాత కూడా వాళ్ళని దగ్గర పెట్టుకుని చూసుకోవడానికి ఇబ్బంది పడుతున్నటువంటి రోజులు ఈ రకరకాల కారణాలు. పెద్దవాళ్ళని ఇంకేం చూస్తామన్న కారణాలు కొంతమంది ఫైనాన్షియల్ ఇష్యూస్, మరికొంతమంది గొడవలు, మరికొంతమంది బాధ్యత లేకపోవటం, ఇంకా కొంతమంది వాళ్ళకు ఉన్నటువంటి రకరకాల బిజీ లైఫ్ తోటి సో దగ్గర పెట్టి చూసుకోలేని పరిస్థితి ఉంది పెద్దవాళ్ళని వాళ్ళ రేపు. అలాంటి పరిస్థితుల్లో మీరు నార్మల్ గా ఉన్న పర్సన్స్ చూస్తున్నారు అంటే వేరే విషయం. కానీ నేను చూశాను ఇప్పుడు అందరినీ ఆశ్రమంలో ముసలివాళ్ళు ఉన్నారు, చాలా పెద్దవాళ్ళు ఉన్నారు, పెద్దవాళ్ళు కూడా అనారోగ్యంతో ఉన్న వాళ్ళు ఉన్నారు. ఎస్పెషల్లీ చాలా మంది అయితే అసలు లేవలేని పరిస్థితి ఉంది. అలాంటి అనారోగ్యంతో ఉండి ఇంట్లో వాళ్ళు కూడా చూసుకోలేనటువంటి పరిస్థితి ఉన్నప్పుడు మీరు వాళ్ళకి ట్రీట్ చేస్తూ వాళ్ళని చాలా కన్న కూతురులాగా వాళ్ళని ప్రేమిస్తూ చూసుకుంటున్నారంటే ఫస్ట్ మీకు హ్యాట్స్ ఆఫ్ అండి. యాక్చువల్లీ నాకు ఈ ఆశ్రమం గురించి తెలిసిన ఒక పెద్ద ఆవిడ చెప్పారు. నేను లాస్ట్ టైం విజయవాడ ఏదో షూట్కి వచ్చినప్పుడు, నువ్వు ఆశ్రమాలు బాగా చేస్తావు కదమ్మా, మాకు ఇక్కడ కూడా పెద్ద ఆశ్రమం ఉంది, మంచి ఆశ్రమం. పెద్ద ఆశ్రమం అంటే నేను ఇంకా చాలా పెద్ద ఆశ్రమం అనుకున్నాను. ఆవిడ దృష్టిలో పెద్ద ఆశ్రమం అంటే ఇంత గొప్ప ఆశ్రమం అని నాకు ఇప్పుడు వచ్చిన తర్వాత అర్థమైంది. సో ఒక్కసారి మాది ఎందుకు చేయకూడదని అడిగారు ఆవిడ. మీకు తెలిసిన వాళ్ళ అంటే నాకు తెలియదమ్మా అన్నారు. మరి నాకు నెంబర్ ఎలా వస్తుంది అంటే, నేను పట్టుకుని ఇస్తానమ్మా, నేను ఉండేది కూడా పెనమలూరే, తీసుకొని ఇస్తానమ్మా అని చెప్పి మీ నెంబరు బోర్డు మీద నాకు ఫోటో పంపించారు. సో అలా మిమ్మల్ని కాంటాక్ట్ చేశాను నేను. వచ్చిన తర్వాత ఆవిడ ఏం చెప్పారో అది రియల్గా నేను ఇక్కడ కళ్ళారా చూశాను. గ్రేట్ అండి మీరు. ఎందుకు ఇలాంటి ఆశ్రమాన్ని, అంటే
17 ఏళ్ల క్రితం పెట్టారంటే అప్పటికి ఇంకా మీరు చిన్నవాళ్ళు అయి ఉంటారు. ఆ ఏజ్ లో మీకు ఇలాంటి ఆలోచన ఎందుకు వచ్చింది? ఇంట్లో సపోర్ట్ ఎలా ఉంది? ఎంతమంది మీ ఆశ్రమంలో ఉన్నారు ఇప్పుడు అసలు చెప్పండి డీటెయిల్డ్గా. యాక్చువల్గా నాది మ్యారేజ్ అయిపోయిన తర్వాత మా మావయ్య గారు మా హస్బెండ్ వాళ్ళ ప్రోద్బలంతో ఇది స్థాపించి నడపడం అనేది జరుగుతుంది అనమాట. నాకు ఇంట్రెస్ట్, వాళ్ళకి ఇంట్రెస్ట్ అనమాట. అందరికీ కూడాను పెద్దవాళ్ళకి. తర్వాత నా వృత్తి, నేను చదివిన దానికి సాకారం అవ్వాలి అనే ఉద్దేశంతో దీన్ని నడపడం అనేది జరుగుతుంది. వాళ్ళ ప్రోద్బలం చాలా ఉందన్నమాట నా వెనకాల కూడా. అండ్ పెద్దవాళ్ళు వచ్చి వాళ్ళ బాధలు చెప్పుకొని, ప్రతి ఇంట్లో కూడా పరిస్థితులు బట్టే కదండి ఇదయ్యేది. సో వాళ్ళందరూ కూడా వచ్చి ఇక్కడ ఆనందంగా ఉంటే మాకు చాలా గర్వంగా ఇదిగా ఉంటుంది అనమాట. నేను చేసింది ప్రకృతి వైద్యం. సో మీరు యాక్చువల్గా డాక్టర్ కూడా నేను న్యాచురోపతి డాక్టర్ని. సో నాకు వచ్చిన వాళ్ళందరికీ కూడా అన్ని కూడా ఇన్ని మందులు తింటూ ఉంటే నాకు ఇబ్బంది అనిపించి వాళ్ళకి డైట్ పరంగా కూడా నేను మార్పులు అనేది చేర్పులు చేసుకుంటే, ఎక్కువ మందులు కాకుండా మాదేంటంటే ఆయుర్వేదం ఉంటుంది, న్యాచురోపతి ఉంటుంది, అల్లోపతి ఉంటుంది, ఈవెన్ ఫిజియోథెరపీ కూడా మాకు ఆన్ కాల్ వస్తూ ఉంటారు. అన్ని కూడా చేస్తాం. సో అన్ని ఇక్కడ థెరపీస్ అన్ని చేస్తాం. వాళ్ళ డిసీజెస్ బట్టి, వాళ్ళ దీన్ని బట్టి. ఇది ఓల్డ్ ఏజ్ హోమ్ కూడా కాదు, ఆరోగ్యమే మహాభాగ్యం కదా మెయిన్. సో వచ్చిన వాళ్ళు పెద్దవాళ్ళకి మెయిన్ గా ఇప్పుడు కావాల్సింది సరైన ఆహారం, సరైన వైద్యం. అది ఇక్కడ తప్పకుండా అందుతాయి అన్నమాట. ఆదరణ అవి కూడా అందుతాయి. అదే కొంతమందికి పిల్లలు లేరని చెప్పి విన్నాను. వాళ్ళు చెప్తున్నారు ఇప్పుడు మాట్లాడుతుంటే మీరే వాళ్ళ అమ్మాయి, వాళ్ళ కూతురు అని చెప్తా ఉన్నారు. రోజు వచ్చి పలకరించి పోతారంట, మీరు ఖచ్చితంగా మాట్లాడే వెళ్తారా? వాళ్ళ అభిమానం అండి. మెయిన్ గా ఏంటంటే వాళ్ళకి తిండి ఇది కాదు, మనం వెళ్ళి పలకరిస్తే ఓ ఆనందం అన్నమాట. అదొక ఊరట. బాగుందండి. అన్ని మొక్కల మధ్యలో చాలా న్యాచురల్ గా చాలా బాగా అనిపిస్తోంది. అంటే మనం మంచి ఎయిర్ ని పీల్చుకోలేనటువంటి సిచ్యుయేషన్ ఉంది బయట ఇప్పుడు. అది ప్రకృతి వైద్యం కదా, అందుకంటే ప్రకృతి అంతా కూడా ఉండాలి. వీళ్ళు కూడా ఆనందంగా ఉండాలి అంటే ప్రకృతి అనేది కరెక్ట్ గా ఉండాలి కదా మా దగ్గర కూడా. మరి ఇంట్లో ఇలా ఆశ్రమం పెడతాను నేను ఇలా అనుకుంటున్నాను అన్నప్పుడు ఏమి అబ్జెక్ట్ చేయలేదు? ఎవరు అబ్జెక్ట్ చేయలేదండి. చక్కగా అందరూ నాకు సహకరించి చేశారు. ఇటు పేరెంట్స్, ఇటు ఇన్లాస్, హస్బెండ్, అందరి సపోర్ట్ బాగుంది. మరి మీరు ఆశ్రమంతో మొత్తం మాక్సిమం టైం ఇక్కడే స్పెండ్ చేస్తారా ఎట్లా? అంటే నేను బయట కూడా ఓపిక కూడా వెళ్తా ఉంటాను. వేరే ఇంకొక ఆశ్రమం కూడా పెట్టాము, తపోవనం అని. అది మైలవరం దగ్గర, వెంకటాపురం దగ్గర ఉంది. సో అక్కడ కూడా వెళ్తా ఉంటాను. సో కొన్ని రోజులు ఇక్కడ, కొన్ని రోజులు అక్కడ అలా చూసుకుంటాం. మా హస్బెండ్ ఉన్నారు, ఆయన కూడా చూస్తూ ఉంటారు అనమాట. ఆయన కూడా డాక్టరా? ఆయన ఇంజనీర్ అండి. నాకు సపోర్ట్ ఆయన, ఇద్దరు బ్యాక్ సపోర్ట్ అన్నమాట. ఎప్పుడైనా ఇది ఉంటే ఆయన కూడా వచ్చి అన్ని చూసుకొని వెళ్తా ఉంటారు. మరి ఇంత బిజీ స్కెడ్యూల్లో పిల్లలు అంత ఇబ్బంది అవదా మీకు? నాకు పిల్లలు లేరండి. సో వీళ్ళందరూ మీ పిల్లలు లేరంటారేంటి? వీళ్ళందరూ నా పిల్లలే. ఇంతమందికి తల్లి మీరు. మామూలుగా కంటే ఒకళ్ళకే అవుతారు కావచ్చు, బట్ ఇక్కడ చూడండి ఇంత మందికి ఉన్నారు, అది కూడా పెద్దవాళ్ళకి. మనం అంటుంటాం కదా చిన్న ఏజ్ లో పిల్లలు, మళ్ళీ ఒక పెద్ద ఏజ్ వచ్చిన తర్వాత వాళ్ళు కూడా పిల్లల్లాగే, పిల్లల లెక్కనే చూడాలి వాళ్ళని. మేజర్ గా నాకు అందుకనే వీళ్ళు కూడా బాగుండాలి. నాకు తెలుసు కదా ఆ బాధలు ఇవి అన్నీ కూడా. అందుకనే నేను వాళ్ళకి ఆప్యాయంగా పలకరిస్తే అది చాలా అనిపిస్తుంది వాళ్ళకి కూడా. కానీ విజయవాడ లాంటి చోట ఇలా ఒక మంచి ప్లేస్ తీసుకొని మీరంటే ఒక ఆశ్రమాన్ని ఇట్లా నెలకొల్పడం అంటే సాధారణ విషయం. ఇది మా మావయ్య గారు వాళ్ళ తాత ముత్తాతల నుంచి ఉన్న ప్లేసు. దీన్నే వాళ్ళు డెవలప్ చేసి అన్ని కూడాను చేశారన్నమాట. మరి రూమ్స్ అవన్నీ తర్వాత చేసుకున్నారా? ముందు ఇది ఒక ఇల్లు లాగా ఉండేది, తర్వాత అది కట్టారు, డెవలప్ చేసేసి నాకు అప్పచెప్పారు. వాళ్ళు మిమ్మల్ని ఎంకరేజ్ చేయటమే కాదు, ప్రాపర్టీ కూడా ఇచ్చి మరి మిమ్మల్ని సపోర్ట్ చేస్తున్నట్టున్నారు. అంటే ఆశ్రమం పెట్టుకోవడం. అవునండి. జనరల్ గా ఆశ్రమం పెట్టినప్పుడు ఏమవుతుందంటే చుట్టుపక్కల అబ్జెక్ట్ చేస్తూ ఉంటారు. లీజుకి ఇచ్చిన వాళ్ళు కూడా మళ్ళీ 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 వాళ్ళని ఖాళీ చేయించడం అదన్నీ చూస్తుంటాను రెగ్యులర్ గా, నేను చూస్తాను కదా. సో మీకేమైనా చుట్టుపక్కల అట్లా ప్రాబ్లం అవుతుందా? ఉన్నాయి, కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అవి ఎందుకు అనేసి నేను చెప్పట్లేదు. ఇప్పుడు మీరు ఏవైతే అన్నారో వనం అనేసి, ఇప్పుడు అక్కడ ఆకులు పెడితే వాళ్ళు ఊరుకోరు, మళ్ళీ తిప్పి మాకు వేసేస్తారు లోపలికి. అయ్యో, చెత్తంతా వచ్చేసి ఇక్కడ వేసేస్తూ ఉంటారు. ఏం చేస్తాము, ఇవన్నీ కూడా ఉంటాయండి. అక్కడక్కడ కొంతమంది నెగిటివ్గా చెప్తూ ఉంటారు, ఇవన్నీ ఉంటాయి. బట్ ఏంటంటే వెళ్ళిపోతూ ఉండాలి. ఇంతమందికి మీరు చూస్తున్నారు కదా, చాలా మంది, కొంతమంది పెయిడ్ ఉంటదేమో కదండి. కొంతమంది పెయిడ్, ఒక 4-5 మాత్రం కొంచెం ఫ్రీగా చూస్తున్నాము అంతవరకు. ఓకే, ఇంకా వాళ్ళు ఎవరు లేని వాళ్ళదే ఒక ఆయన చెప్పాడు ఎవరు లేరు అని. వాళ్ళు కూడా పిల్లలు లేరు, పెళ్లి కాలేదు, అలా ఎదుగా ఉన్న వాళ్ళని సరే అని ఒక 4 చూస్తున్నానండి అంతవరకు. మరి ఫైనాన్షియల్ సపోర్ట్ ఎలా అండి మీకు? నాకు వచ్చే దాని నుంచి నేను పెడుతున్నాను, మీ ఓన్ గానే రన్ చేస్తాను. ఎప్పుడన్నా టైట్ వచ్చినప్పుడు పరిస్థితి, అంటే ప్రతిసారి కూడా మీకు అనుకున్నంత ఇన్కమ్ రాకపోవచ్చు, ప్రతిసారి కూడా వీళ్ళందరూ సేమ్ పరిస్థితుల్లో ఉండకపోవచ్చు. అలాంటప్పుడు మీకు ఏదన్నా మరీ హెవీ నీడ్ అయింది అనుకోండి, మళ్ళీ మీ మామగారిని, మీ హస్బెండ్ అడుగుతుంటారా?
ఆ, కొన్ని అప్పులు తెస్తాము, కొన్ని వాళ్ళని అడుగుతాను, మళ్ళీ సర్దుకోవాలి, ఇవన్నీ కూడా చేసుకోవాలి అప్పుడు కదండి. ఇస్తారా ఏమనకుండా? ఇస్తారులే. ఏమనరా? ఎందుకు ఆశ్రమం పెట్టావు మమ్మల్ని మళ్ళీ ఇలా సతాయిస్తున్నావు అని ఏం అడగరా? అదేమీ లేదండి. అన్ని కూడా సపోర్ట్ చేస్తారు, ఇబ్బంది లేదు. ఓకే. సో ఇప్పుడు ఎంతమంది ఉన్నారండి ఆశ్రమంలో? మొత్తం 30 మంది ఉన్నారండి. ఇంకెంతమందికి అకామిడేట్ చేయగలుగుతారు? 65 మంది వరకు ఉండొచ్చు ఇందులో. అంటే కేవలం మామూలుగా ఉన్న వాళ్ళని కాకుండా హెల్త్ బాగలేని వాళ్ళనే తీసుకుంటారా, లేకపోతే ఆ వాళ్ళు వీళ్ళు ఎవరినైనా తీసుకుంటారా? హెల్త్ బాగోలేని వాళ్ళనేమో మెయిన్ గా ఇక్కడ తీసుకుంటున్నాం. ఎస్పెషల్లీ వాళ్ళకి ఎక్కువ ఇంపార్టెన్స్. ఎక్కువ ఇంపార్టెన్స్, ఎందుకంటే బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిన వాళ్ళు అట్లాంటి వాళ్ళు అయినా సరే మేము ఇక్కడ తీసుకుని వాళ్ళని చేస్తాం. పారాలసిస్ కేసెస్ ఉన్న వాళ్ళు, ఓకే. అన్ని కేసెస్, బెడ్ రిడన్ వాళ్ళని అందరినీ కూడా ఇక్కడ తీసుకొని చేస్తాం అనమాట. సో ఇప్పుడు అక్కడ స్టార్ట్ చేస్తున్న దానికి తపోవనం దాంట్లో నడిచే వాళ్ళు బెడ్ రిడన్ ఉన్నా కానీ అక్కడ సపోర్ట్ ఇస్తాం. అక్కడ కూడా అది రూరల్ ఏరియాలో ఉంది. ఇదేమో మామూలుగా సిటీ దగ్గర అంతా కూడా సిటీలో ఇది. ఉంది ఆల్మోస్ట్. అందుకని. ఇప్పుడు ఉన్న వాళ్ళంతా ఎలాంటి ప్రాబ్లమ్స్ లో ఉన్న వాళ్ళు ఉన్నారండి మీ దగ్గర? బ్రెయిన్ స్ట్రోక్ వాళ్ళు ఉన్నారన్నారు, పెరాలసిస్ కేసెస్ ఉన్నాయి, తర్వాత ఆర్థరైటిక్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు ఉన్నాయి, కాళ్ళు పనిచేయని వాళ్ళు ఉన్నారు, టోటల్ గా మతి స్థిమితం లేని వాళ్ళు ఉన్నారు, మెంటలీ రిటార్డెడ్ పీపుల్ ఉన్నారు. సో ఇట్లాంటి వాళ్ళు ఒక ఆమెకి ఎవరికి ఐస్ అసలు కంప్లీట్ గా బ్లైండ్ పీపుల్ ఇద్దరు ఉన్నారు. బ్లైండ్ పీపుల్ వాళ్ళు దాదాపు 7 to 8 years నుంచి నా దగ్గర ఉన్నారు, బెడ్ రిడన్ తో సహా. వాళ్ళు బెడ్ రిడన్ కూడా అప్పటి నుంచి బెడ్ రీడనే. అప్పటి నుంచి బెడ్ రిడన్ వచ్చినప్పటి నుంచి కూడా. ఇది ఒక గొప్ప సర్వీస్ అండి నిజంగా. కొంతమంది పెరాలసిస్ కేసెస్ వచ్చి నా దగ్గర నయం చేసుకొని బాగా అయ్యి ఇప్పుడు వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు. మళ్ళీ తీసుకెళ్తారా వాళ్ళు? వాళ్ళంతా నయం అయిపోతే మళ్ళీ తీసుకెళ్తారు. ఇక్కడ ఉన్న వాళ్ళకి వాళ్ళ పిల్లలు కానీ లేదా వాళ్ళ రిలేటివ్స్ కానీ ఉన్నవాళ్ళు, కొంతమందికి లేరు అనుకోండి, ఉన్నవాళ్ళు వచ్చిపోతుంటారండి. నెలకు ఒకసారి, కొంతమంది నెలకు 2 సార్లు అట్లా వాళ్ళ వీలుని బట్టి వచ్చి వెళ్తూ ఉంటారు. వాళ్ళకి కూడా ఒక ధైర్యం అండి, మా దగ్గర ఉన్నారు. ఎస్. వాళ్ళు ఏమంటారు అంటే స్తోమత ఉన్నా సరే ఇక్కడంటే టయానికి జరుగుతాయి, మా ఇంటి దగ్గర టయానికి జరగవు కదా. డాక్టర్ ఉంటారు పైగా. డాక్టర్ పర్యవేక్షణ ఉంటుంది, అన్నీ ఉంటాయి. ఇంటి దగ్గర అయితే మేము వెళ్ళిపోతాం కదా. కొంతమందికి ఏంటంటే ఓల్డ్ ఏజ్ హోమ్ అనేగా అదేదో దాంట్లో పెట్టేశాము, చూడని ప్రదేశంలో పెట్టేశాము అనే ఉద్దేశంతో ఉంటారు. కానీ అలా కాదండి, వీళ్ళకి కూడా ఆరోగ్యము, ఆనందము అన్నీ ఇక్కడ దొరుకుతాయి. మంచి ఫుడ్, మంచి భోజనం టయానికి. అది కూడా ఇంటి దగ్గర అలా జరగవు కదండి పూర్తిగా. కరెక్ట్. ఉన్న వస్తుంది చెప్పాలి అంటే ఇంట్లో వాళ్ళు పిల్లలు ఉండొచ్చు, ఉండకపోవచ్చు, జాబ్ పని వాళ్ళు కూడా రావచ్చు రాకపోవచ్చు. ఇక్కడ అంటే సెలవు పెట్టినా కానీ మళ్ళీ మిగతా వాళ్ళు ఉంటూ ఉంటారు. వాళ్ళకి పర్యవేక్షణ అనేది జరుగుతుంది ఇక్కడ. ఇప్పుడు ఇక్కడ కొంతమందికి పెయిడ్ కదండి, అఫోర్డ్ చేయగలిగే ప్రైసెస్ ఏ ఉంటాయా? మేము ఎంత అండి 7,600 నుంచి ఒక 20-25,000 వరకే మేము తీసుకుంటున్నాం, ఏసీ రూమ్తో సహా. అది విత్ ట్రీట్మెంటా, లేకపోతే మళ్ళీ ట్రీట్మెంట్కి సపరేట్గా పే చేయాలా? ట్రీట్మెంట్ అనేది వాళ్ళ మెడిసిన్స్ అవన్నీ కూడా వేరేకే కదా, అవన్నీ సపరేట్ ఉంటుంది. ఇవి ఏంటంటే వాళ్ళకి భోజనము, సర్వీసు ఉండడానికి. సో వాళ్ళు తీసుకునే సిచ్యుయేషన్ బట్టి రూమ్ని బట్టి వాళ్ళు తీసుకుంటాం అనమాట. అట్లా. రైట్ అండి, ఆల్ ది వెరీ బెస్ట్. మీకు చాలా సర్వీస్ చేస్తున్నారు, మీకు నిజంగా ఇంకొకసారి హ్యాట్స్ ఆఫ్ చెప్తూ థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ది వెరీ బెస్ట్. చాలా సంవత్సరాలుగా ఉమా గారు ఆశ్రమం నడుపుతున్నారు. మీరు మరి మామగారి అంటే తండ్రి స్థానంలో ఉన్నారు ఒక రకంగా. సో ఎలాంటి సపోర్ట్ చేస్తున్నారు? ఎప్పుడు అబ్జెక్ట్ చేయలేదా మీరు? లేదండి, నేను ఉమ్మడి కుటుంబంలో పుట్టి పెరిగాను. ఓకే. మా అమ్మమ్మ తాత కానీ మా నాయనమ్మ తాత కానీ మొత్తం అంతా కూడా కలిసి ఒకే చోట ఉన్నాం. మాది మొదటి నుంచి కూడా ఉమ్మడి కుటుంబం. ఓకే. మరి ఇవాళ కూడా మా పిల్లలు మేము అంతా కలిసే ఉంటున్నాం. అయితే మా సిద్ధాంతం ఏంటంటే అందరూ కలిసి ఉండాలి, పెద్దవారిని చూడాలి. ఇది మా అమ్మమ్మ తాతల స్థలం. ఓకే. అయితే ఇక్కడ ఒక ఆశ్రమం స్థాపించి వాళ్ళ కోరిక నెరవేర్చాలి. మరి అంటే తల్లిదండ్రులను చూడడం లేదు అంటే చాలా రకాలు ఉంటాయి. అయితే ఏమిటంటే కొన్నేమో పెద్దవాళ్ళ కారణాలు, కొన్నేమో పిల్లల కారణాలు, ముఖ్యంగా పరిస్థితులు. ముఖ్యంగా కొంతమంది ఇతర దేశాల్లో ఉంటున్నారు. ఇతర దేశాల్లో ఉన్నప్పుడు మరి ఇక్కడ చూడటం సాధ్యపడదు. సాధ్యపడినప్పుడు 3 నెలలనో 6 నెలలనో ఇక్కడ పెట్టడం జరుగుతుంది. ఇక్కడ ఆదరణ బాగానే ఉంటుంది. అయితే వాళ్ళు కూడా సంతృప్తి చెంది వాళ్ళ పిల్లలు వచ్చిన తర్వాత కూడా రమ్మంటే కొంతకాలం ఇక్కడే ఉంటాంలే అనే స్థితికి తెచ్చారు. మా కోడలు, కొడుకు, మా పెద్ద కొడుకు, చిన్న కొడుకు, కోడలు ఇద్దరు. మరి ముఖ్యంగా మా శ్రీమతి, ఆమె ప్రోత్సాహం కూడా ఉంది. ఏం లేదమ్మా, పెద్దవాళ్ళని చూడాలి, మాతృదేవో భవ పితృదేవో భవ అనే సిద్ధాంతం. నేను తెలుగు పండితుడిగా 34 సంవత్సరాలు సేవ చేశాను కృష్ణా జిల్లా పరిషత్తులో. నేను పిల్లలకు కూడా వీళ్ళు అదే చెప్పాను, నేటి బాలలే రేపటి పౌరులు, రేపటి పౌరులే ఎల్లుండి వృద్ధులు, ఆ వృద్ధులే బాలలు అనే సిద్ధాంతంతో ఆ వృద్ధుల్ని బాలలుగా చూసుకోమని మా అబ్బాయికి కోడలుగా చెప్పడం జరిగింది.
మరి వాళ్ళు కూడా అదే రకంగా చూసుకుంటున్నారు. ముఖ్యంగా మా వియంకులు పొట్లూరు బాబురావు గారు, ఆయన గాంధీ హాస్పిటల్లో చాలా సంవత్సరాలు చేశారు. వాళ్ళ అమ్మాయి కూడా బిఎన్వైఎస్ న్యాచురోపతి డాక్టరు. అయితే మొట్టమొదటిగా ఇక్కడ న్యాచురోపతి హాస్పిటల్ని ప్రారంభించాం. తర్వాత వృద్ధాశ్రమంగా కూడా దాన్ని కొనసాగించాలని నిర్ణయించి దాదాపు 17 సంవత్సరాల నుంచి నిర్వహిస్తున్నాం. సరే ఇప్పుడు ఇంకో చోటు కూడా పెట్టాలనే ఆలోచన వచ్చి మైలవరం దగ్గరలో రూరల్ ఏరియాలో తపోవన్ అని అక్కడ కూడా ఒకటి ప్రారంభించాం. మరి ఏం లేదు, వాళ్ళు మాతో సహకరిస్తున్నారు వృద్ధులు, మేము వాళ్ళకి సహాయం చేస్తున్నాం. అయితే పెయిడ్ ఇది, కొంత అన్పెయిడ్ కూడా ఉంది. అన్పెయిడ్ కూడా ఉంది. ఎందుకంటే మరి కొంత ఖర్చులు ఇవాళ అన్నీ పెరిగిపోయినాయి కదమ్మా. మరి ఆ ఖర్చులకు కూడా అంతవరకే, లాభ నష్టాలు లేకుండా, అవసరమైతే ₹1 నష్టమైనా బాధ లేదు. ఎవరిని మనం పీడించొద్దు. వాళ్ళకి ఆహార వ్యవహారాలు కూడా ఏది కావాలంటే అది పెట్టండి, అంతేగాని మరి వాళ్ళని ఇబ్బంది పెట్టొద్దు. ఎందుకంటే మన దగ్గరికి వచ్చిన తర్వాత వాళ్ళ పిల్లల కన్నా మనం ఎక్కువ చూడాలి కదా అనే సిద్ధాంతంతో నడుపుతున్నాము. అదేవిధంగా ఇక్కడ హెల్పర్స్ కూడా చక్కగా అనుకూలంగా ఉన్నారు. అట్లాగే కిచెన్ కూడా శుచి శుభ్రత 2 ఉన్నాయి. అది నేనే అనుకోవటం కాదు, మా వృద్ధులే అనుకుంటున్నారు. తర్వాత న్యాచురోపతి హాస్పిటల్ కూడా నడుస్తుంది ఇక్కడ. మా కోడలు కానీ, ఆమె తండ్రి మా వియంకుడు కానీ చాలా ఉదార స్వభావులు. ఒక వాక్యంలో చెప్పాలంటే మా కోడలు అపర మదర్ తెరీసా. అయితే మరి అది వాళ్ళ పనికి రాదు, ఎంతో కొంత తీసుకోవాలి కదా అనే ఉద్దేశంతో నడుపుతున్నాం. మాకు ట్రస్ట్ లేదు, ఎవరు మాకు సహాయం చేసేవాళ్ళు లేరు. ఎవరన్నా ఉంటే ఉన్నారు, ఇప్పుడు కొంతమంది ఫ్రీగా ఉన్నారు, కన్స్ట్రక్షన్తో ఉన్నారు, ఆపరేట్కు ఉన్నారు. ఎవరినే కాదనేది లేదు. మేము ఇవ్వలేము, 1000 తగ్గిస్తామంటే ఓకే, అంతేగాని మనం వెళ్ళమనే ప్రసక్తి లేదు, ఉండదు కూడా. అది ఆ విధంగా నడుస్తుంది. మరి ముందు ముందు కూడా ఇట్లాగే నడవాలని ఆ భగవంతుని కోరుకుంటూ కృతజ్ఞతలమ్మ మీకు.